దుర్మార్గులారా. ఏంటి ఇది కూడా కాపీ సీనేనా? ఒరిజినల్ అనుకున్నానే. ఎవ్రీథింగ్ ఈజ్ కాపీ ఆఫ్ ఏ కాపీ ఆఫ్ ఏ కాపీ అని ఫైట్ క్లబ్ లో చెప్పిన మాట వాస్తవమే. ఈవెన్ రాజమౌళి గారు కూడా ఇలా అన్నారు, ఆర్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కాపీడ్ అని. Art itself is a copy. Art is not created on its own. కొన్నిసార్లు స్క్రిప్ట్ కు తగ్గట్టుగా సినిమాల్లో కొన్ని సీన్స్ ఇన్స్పైర్ అయ్యి లేదా కాపీ కొట్టి తీస్తారు. అది తప్పేం కాదు. లైక్ కల్కి ఇంటర్వెల్ సీన్ చూస్తే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో డెనేరియస్ ఫైర్ లో నుండి నడుచుకుంటూ వచ్చే సీన్ లా ఉంటది. ఇంకొక విధంగా చూస్తే కృష్ణుడు పుట్టినప్పుడు వాసుదేవుడు నదిలోకి వెళ్తుండగా వచ్చే సీన్ కి కాంట్రాస్ట్ గా ఉంటది. ఇక్కడ దీన్ని కాపీ అనలేం గానీ ఇది ఒక ఇన్స్పైర్ అయ్యి మాడిఫై చేసిన సీన్ అని చెప్పొచ్చు. మన టాలీవుడ్ సినిమాల్లో ఇలా ఇన్స్పైర్ అయ్యి లేదా కాపీ కొట్టి తీసిన సీన్స్ ఇలా చాలా ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక మొదలెడదామా? రీసెంట్ గా వచ్చిన కల్కి మూవీలో ఉన్న కాపీడ్ ఆర్ ఇన్స్పైర్డ్ సీన్స్ చూస్తే ఈ ఇంటర్వెల్ సీన్ అయితే గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుంచి తీసుకున్నారు. అండ్ కృష్ణుడు ఎలా అయితే పుట్టాడో అదే విధంగా సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసి ఇలా కల్కి పుట్టేటప్పుడు ఫైర్ తో రిప్రజెంట్ చేసి మంచిగా ఎలివేట్ చేశారు. అండ్ ఈ సీన్ చూస్తే కొంతమేరకు స్టార్ వార్స్ నుంచి తీసుకున్నట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ విలన్స్ నడిచి వచ్చే సీన్ కూడా సేమ్ స్టార్ వార్స్ మూవీ నుండి తీసుకున్నట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ మూవీ మొత్తంలో ఉన్న ఫ్యూచర్ సెటప్ అంతా డ్యూన్ అండ్ మ్యాడ్ మ్యాక్స్ లా ఉంది అని చాలా మంది కనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ లో ఇక్కడ ఇద్దరు అశ్వత్థామాలు రావడం, ఎండ్ గేమ్ లో 2 క్యాప్టెన్స్ ఫైట్ లా ఉంటది. అండ్ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే యాజ్ ఇట్ ఈస్ ఐరన్ మ్యాన్ ని దింపేసినట్టు ఉంటది. ఇక్కడ కల్కిలో స్టోరీ గానీ స్క్రీన్ ప్లే గానీ కాపీ కొట్ల. కొన్ని సీన్స్ ఆ ఫ్యూచర్ లో జరిగే స్టోరీకి తగ్గట్టుగా ఇన్స్పైర్ అయి తీసుకున్నారు. అండ్ మన రాజమౌళి గారు అన్నదాని ప్రకారం, If I take a sequence from an English film and portray it very badly in my film, I feel very bad. But if I develop on it, if I make betterment from the original, then I feel nice about it. ఆయన తీసిన సై విక్రమార్కుడు, ఈగా, బాహుబలి 1 and 2 లో ఉన్న కాపీడ్ సీన్స్ ఏంటంటే, సై మూవీలో క్లైమాక్స్ లో వచ్చే ఈ మోటివేషనల్ స్పీచ్ ఎగ్జాక్ట్ గా 1999 లో వచ్చిన ఎనీ గివెన్ సండే అనే మూవీ నుండి కాపీ చేశారు. ఈవెన్ సమ్ డైలాగ్స్ కూడా సేమ్ ఉంటాయి. We claw with our fingernails for that inch. We claw with our fingernails for that inch. ఆ గేమ్ టైంలో మూవీకి హైలైట్ అయిద్దని ఈ సీన్ అలా పెట్టుండొచ్చు. అండ్ విక్రమార్కుడు మూవీలో వచ్చే ఈ ఫ్లాష్ బ్యాక్ పార్టీలో పోలీసోడ్ యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది అని చెప్పే ఈ ఎంటైర్ సీన్ 2002లో వచ్చిన శాంభవి IPS అనే మూవీ నుండి తీసుకున్నారు. అండ్ ఈగా మూవీ కాన్సెప్టే 2010లో వచ్చిన కాక్రోచ్ అనే షార్ట్ ఫిల్మ్కి కాపీ. అక్కడ హీరో యాక్సిడెంట్ వల్ల చనిపోయి కాక్రోచ్లా మళ్ళీ పుడతాడు. అండ్ ఇక్కడ సుదీప్ చంపడం వల్ల నానియే మళ్ళీ ఈగల పుడతాడు. అండ్ ఇక్కడ ఈ సీన్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అండ్ మర్యాద రామన్న మూవీ అయితే 1923లో వచ్చిన అవర్ హాస్పిటాలిటీ అనే హాలీవుడ్ మూవీ నుండి తీసుకున్నారు. యాక్చువల్గా ఈ సినిమా రైట్స్ రాజమౌళి గారు కొనుక్కుందాం అనుకున్నారంట. బట్ అక్కడ సినిమా తీసిన వాళ్ళు ఎవరు ప్రెజెంట్ బ్రతికిలేకపోవడంతో స్క్రిప్ట్లో కాస్త చేంజెస్ చేసి మర్యాద రామన్లా తీసేశారు. బట్ సినిమాలో కొన్ని సీన్స్ అయితే సేమ్ ఉంటాయి, లైక్ ఇది. అండ్ బాహుబలిలో స్టోరీ కానీ సీన్స్ కానీ చాలా వరకు వేరియస్ చోట్ల నుండి అడాప్ట్ చేసుకున్నారు. లైక్ స్టోరీ సేమ్ 1994లో వచ్చిన లయన్ కింగ్ స్టోరీలా ఉంటుంది. బాహుబలిని బల్లాల్ దేవ్ చంపేస్తే కొడుకైన శివుడు పెద్దయ్యాక తిరిగొచ్చి బల్లాల్ దేవ్ని చంపి రాజ్యం వెళ్తాడు. సేమ్ లయన్ కింగ్ లో కూడా కింగ్ అయిన ముఫాసాని స్కార్ చంపేస్తే కొడుకైన సింబా పెద్దయ్యాక తిరిగొచ్చి కార్ని చంపి కింగ్ అవుతాడు. అండ్ బాహుబలి మొత్తంలో చాలా షార్ట్స్ మన రామాయణ మహాభారతాల నుండి ఇన్స్పైర్ తీసుకున్నట్టు ఉంటుంది. లైక్ ఈ షాట్ అయితే సేమ్ మహాభారతంలో ఘటోత్కచుడు అండ్ కర్ణుడు ఫైట్ యొక్క స్టాట్యూ నుండి తీసుకున్నా అని ఆయనే చెప్పారు. అండ్ ఇవే కాక చాలా సీన్స్ 300, హర్కులస్, కెప్టెన్ అమెరికా, థార్, అవెంజర్స్ అండ్ అదర్ మూవీస్ నుండి ఇన్స్పైర్ అయి తీసుకున్నట్టు ఉంటుంది. మన గురూజీ తీసిన సినిమాల్లో ఆల్మోస్ట్ ఏదో ఒక్క సీన్ అయినా హాలీవుడ్ నుండి కాపీ కొడతాడు. ఇటు వరకు కొంచెం కథలు రాయడం ఈజీగా ఉండేదండి. వచ్చిన ఇంగ్లీష్ సినిమాలను చూసి తెలిసిన కథ రాసుకోవడం. ఇప్పుడు కొంచెం ఏంటంటే కష్టం, అందరికీ యాక్సెస్ పెరిగిపోయింది. ఎందుకంటే ఇంకేది చెప్పినా కానీ చెప్పేస్తారు. ఇది ఆ సినిమా నుంచి తీసాడు, ఇది అక్కడి నుంచి ఇన్స్పైర్, ఇది ఇక్కడి నుంచి ఇన్స్పైర్. ఈయన తీసిన అతడు, కలేజా, జులాయ్ అండ్ అత్తారింటికి దారేదిలో ఉన్న కాపీడ్ సీన్స్ చూస్తే అతడులో ఈ బిల్డింగ్ నుంచి జంప్ చేసి ట్రైన్ మీదకి ల్యాండ్ అయ్యే సీన్ ఎగ్జాక్ట్గా 1998లో వచ్చిన US మార్షల్స్ అనే సినిమాలోంచి తీసుకున్నారు. అక్కడ హీరో ఒక బిల్డింగ్ రూఫ్ మీదకి ల్యాండ్ అయ్యి పరిగెట్టుకుంటూ వెళ్ళి ట్రైన్ మీదకి జంప్ చేస్తాడు. అండ్ ఇక్కడ అతడు సినిమాలో హీరో డైరెక్ట్గా ట్రైన్నే క్యాచ్ చేస్తాడు. అండ్ కలేజాలో అయితే ఈ బుల్లెట్ ప్రూఫ్ సీన్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ 1954లో వచ్చిన సాబ్రీనా అనే మూవీ నుండి కాపీ చేశారు ఇక్కడ. అండ్ జులై సినిమాలో వచ్చే ఈ బ్యాంక్ రాబరీ సీన్లో ఒకరినొకరు చంపుకోవడం కానీ, లాకర్ ఓపెన్ చేయమండం కానీ, చివరాఖరికి డ్రైవర్ని చంపుతా అనడం కానీ, ఇవన్నీ ఎగ్జాక్ట్గా డార్క్ నైట్ నుండి కాపీ చేశారు.
అండ్ జూలైలో ఇంటర్వెల్లో వచ్చే ఈ కార్ చేస్ సీన్ అయితే 1998లో వచ్చిన లీథల్ వెపన్ 4 నుంచి కాపీ చేశారు. ఇక్కడ కార్ బిల్డింగ్ అద్దాలు పగలు కొట్టుకొని లోపలికి వెళ్ళడం, అవతల వైపు నుండి బయటికి రావడం మొత్తం సేమ్ ఉంటుంది. అండ్ అత్తారింటికి దారేది సినిమాలో ఈ అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి చస్తావు అన్న కాన్సెప్ట్ని 2012లో వచ్చిన 1000 Words అనే మూవీ నుండి కాపీ చేశారు. ఒరిజినల్ మూవీలో హీరో ఏం మాట్లాడినా బోధి చెట్టుకున్న ఆకులు రాలుతాయి అండ్ ఎప్పుడైతే చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోతాయో అప్పుడు హీరో చనిపోతాడు. ఇదే కాన్సెప్ట్ని ఇక్కడ బ్రహ్మానందం గారితో ఫన్నీ వేలో ప్రజెంట్ చేశాడు మన గురూజీ. అండ్ అజ్ఞాతవాసి మూవీ అయితే స్టోరీ యాజ్ ఇట్ ఈస్ ఫ్రెంచ్ మూవీ అయిన లార్గో వించ్ నుండి కాపీ చేశారు. ఒరిజినల్ స్టోరీలో ఒక బిలియనీర్ని చంపితే అతని అజ్ఞాతంలో ఉన్న సీక్రెట్స్ అని తిరిగి వచ్చి కిల్లర్స్ అందరినీ చంపి మళ్ళీ అతని లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు. ఇదే స్టోరీని అజ్ఞాతవాసిలా తీశాడు మన గురూజీ. అండ్ దూకుడు సినిమా చూస్తే స్టోరీ సమ్వాట్ ఈ జర్మన్ మూవీ అయిన గుడ్ బాయ్ లెనిన్ లా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చే ఈ ఇంటర్వెల్ ఫైట్ సీన్ అయితే హాంకాంగ్ మూవీ అయిన లెజెండ్స్ ఆఫ్ ద ఫిష్ నుండి మక్కి దింపేసినట్టు ఉంటుంది. ఇక్కడ విలన్స్ షూట్ చేస్తుంటే హీరో ఒక కత్తిని నోట్లో పెట్టుకుని రన్నింగ్ చేస్తూ ఒక హాఫ్ సైడ్ ఉన్న ల్యాడర్ మీదకి జంప్ చేసి అవతల పక్కన ఉన్న బిల్డింగ్లోకి వెళ్తాడు. ఇక్కడ మీరే చూడొచ్చు. అండ్ పోకిరి మూవీలో ఉండే క్లైమాక్స్ ఫైట్ సీన్స్ అయితే 2004లో వచ్చిన డిస్ట్రిక్ట్ B13 అనే ఫ్రెంచ్ మూవీలో ఉండి కాపీ చేశారు. అండ్ మన ప్రభాస్ డార్లింగ్ మూవీలో స్టార్టింగ్లో వచ్చే ఈ సబ్వే ఇంట్రడక్షన్ సీన్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ 2004లో వచ్చిన హీ వాస్ కూల్ అనే సినిమా నుండి కాపీ చేశారు. ఇక్కడ హీరో గ్రాఫిటీ ఆర్ట్ ఉన్న సబ్వేలోకి ఎంటర్ అయ్యాక అక్కడ కొంతమంది బాస్కెట్బాల్ ఆడుతూ 2 అమ్మాయిలు నేర్పిస్తుంటే హీరో వెళ్ళి వాళ్ళని కొట్టే సీన్ అండ్ ఆ హీరో స్టైల్ని యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. చిరుత సినిమాలో ఈ సెకండ్ హాఫ్లో వచ్చే ఐలాండ్ సీన్స్, హీరో హీరోయిన్ మధ్య జరిగే కాన్వర్సేషన్స్ సేమ్ 2002లో వచ్చిన స్వెప్ట్ అవే అనే మూవీ నుండి కాపీ చేశారు. ఈ 2 సినిమాల్లో హీరోయిన్ రిచ్ అండ్ హీరో సర్వెంట్ వాళ్ళ మధ్య జరిగే కాన్వర్సేషన్స్ అండ్ అది లవ్ ట్రాక్ దాకా వెళ్ళడం ఇదంతా కూడా యాజ్ ఇట్ ఈస్ దింపేశాడు మన పూరి. అండ్ అరుంధతి సినిమాలో వచ్చే ఈ సెకండ్ హాఫ్ డాన్స్ సీక్వెన్స్లో హీరోయిన్ గవ్వలు విసరడం, కత్తి పట్టుకొని విలన్ని చంపేయడం మొత్తం యాజ్ ఇట్ ఈస్ 2006లో వచ్చిన హౌస్ ఆఫ్ ద ఫ్లయింగ్ డాగర్స్ అనే సినిమాలోంచి కాపీ చేశారు. అండ్ నానీస్ గ్యాంగ్ లీడర్ మూవీలో క్లైమాక్స్లో వచ్చే ఈ హీరో వర్సెస్ విలన్ ఫైట్ వాస్ కాపీడ్ ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ 2015లో వచ్చిన ఫ్యూరియస్ 7. ఎస్, మీరు విన్నది నిజమే, మీరే చూడండి. అండ్ కొన్ని సినిమాలను చూసి గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ అయిన డైరెక్టర్స్ సేమ్ అలాంటి ప్రొడక్టే దింపుదామని ఒరిజినల్స్లో కాస్త చేంజెస్ చేసి వీటిని తీశారు. లైక్ కార్తికేయన్ చూసి ఈ సుబ్రహ్మణ్యపురం అండ్ అరుంధతి సినిమాని చూసి ఈ పంచాక్షరిని తీశారు. సేమ్ ఇలాంటి సినిమానే తీద్దాం అనుకున్నారేమో కానీ ఈ రెండిట్లో ఆల్మోస్ట్ సేమ్ స్టోరీ ఉంటుంది. ఫైనల్లీ దీస్ ఆర్ సమ్ కాపీడ్ ఆర్ ఇన్స్పైర్డ్ సీన్స్ ఆఫ్ అవర్ టాలీవుడ్ మూవీస్. సినిమాలు అన్నాక కొన్ని సీన్స్ ఇన్స్పైర్ అయ్యి లేదా కాపీ కొట్టి తీయడం సహజం. అండ్ అది మనల్ని ఎంత మేరకు ఎంటర్టైన్ చేసింది అన్నదే పాయింట్ ఇక్కడ. అండ్ ఇవే కాక మన టాలీవుడ్లో కాపీ కొట్టి లేదా ఇన్స్పైర్ అయ్యి తీసిన సీన్స్ ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి మరో వీడియోలో డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఛానల్లో ఒకసారి కంటెంట్ గమనించండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.